హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నల్గొండ తెలుగు టెక్స్. నా లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్కి కల కొన్ని టిప్స్ మనం చూద్దాం అనమాట. ఇవాళ ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా మొబైల్ బ్యాంకింగ్ అయినా సహజంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా మొబైల్ బ్యాంకింగ్ చేసే వాళ్ళు కొన్ని టిప్స్ అనేది తెలిసి ఉండాలన్నమాట. అంటే దానికి కొన్ని హైడెన్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. అవి మనం తెలుసుకోవాలి. అంటే ఎలా చేయాలనేదైనా కొన్ని ఎవరికి చూపించొద్దనా కొన్ని సెక్యూరిటీస్ అనేవి ప్రొవైడ్ చేసుకోవాలి మనం. ముందుగా ఏంటిదంటే ఫస్ట్ ఏంటంటే నెవర్ యూస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇన్ పబ్లిక్ వైఫై నెట్వర్క్స్. అంటే వేరే వాళ్ళ పబ్లిక్ నెట్వర్క్స్లలో మనం యూస్ చేయొద్దు అనమాట. మన యూజ్ చేసే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అయినా కావచ్చు, మొబైల్ బ్యాంకింగ్ అయినా కావచ్చు. మొబైల్ బ్యాంకింగ్ మాత్రం యాప్ ద్వారా యూజ్ చేస్తాం కాబట్టి అది పక్కన పెట్టేయండి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్తో చేస్తాం కాబట్టి అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ వైఫై దాంట్లో యూజ్ చేసుకోవద్దు అనమాట. వేరే వాళ్ళ వైఫై కనెక్ట్ చేసుకొని అలా యూజ్ చేసుకోవద్దు. ఇంకోటి వేరే వాళ్ళ సిస్టమ్స్లో అయినా వేరే వాళ్ళ పీసీలో అయినా మనం ఓపెన్ చేయొద్దు. అదొక ఫస్ట్ థింగ్ మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటంటే చేంజ్ యువర్ పాస్వర్డ్ రెగ్యులర్లీ. అంటే రెగ్యులర్గా అంటే మామూలుగా 365 డేస్ 365 డేస్ అట్టుంది. దాదాపు 365 డేస్కి ఒక పాస్వర్డ్స్ అనేది చేంజ్ 60 డేస్ ఐ థింక్ 60 డేస్ ఉంటుంది లిమిట్. 60 డేస్కి పాస్వర్డ్ చేంజ్ చేస్తూ ఉండాలి. కాకపోతే రెగ్యులర్గా చేంజ్ చేయడం అంటే సహజం కాదు. అది ఒక 30 డేస్కి 1 మంత్కి 2 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి పాస్వర్డ్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే అది మంచి ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. అదొక మనకి బెస్ట్ అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం యూజ్ చేసే సైట్ ఉంటుంది కదా, యూఆర్ఎల్ అంటారు దాన్నే. అది అంటే ఇక్కడ గ్రీన్ సింబల్లా పడుతుంది అనమాట. అది మాత్రమే దాంట్లో ఆ సైట్లో మాత్రం మనం యూజ్ చేయాలన్నమాట. ఆల్వేస్ లుక్ ఫర్ యూఆర్ఎల్ హెచ్టిటిపి ఉన్నాయి మాత్రమే ఓపెన్ చేసుకోవాలి. అలానే లాగిన్ అవ్వాలి మనం. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఆల్వేస్ యూస్ బ్యాంక్స్ అఫీషియల్ యాప్ ఉంటుంది. బ్యాంక్ అఫీషియల్ యాప్ ఉంటుంది. యాప్ ద్వారానే యూజ్ చేసుకోవాలి. వేరే ఇంకా ఫేక్ యాప్స్ ఉంటాయి అనమాట. అలాంటి యాప్స్లోకి వెళ్ళి యూజ్ చేసుకోవద్దు. యూజ్ చేసుకుంటే మన యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. మన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి తీసుకుంటారు కరెక్ట్ అయితే అనమాట. ఎట్టి పరిస్థితులు అలాంటివి అనేది చేయకండి. కరెక్ట్ యాప్ దాని డీటెయిల్స్ తెలుసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి డు నాట్ ట్రాన్స్ఫర్ ద ఫండ్. అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎవరికైనా మన డీటెయిల్స్ అనేది చెప్పొద్దు అనమాట. ఆర్ షేర్ యువర్ అకౌంట్ డీటెయిల్స్ విత్ అన్నోన్. అంటే మనకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసినా పర్వాలేదు. కాకపోతే తెలియని వాళ్ళతోటి ఏమైనా అడ్డగోలుగా అట్లా చేసే వాళ్ళు ఉంటారు కదా, సెక్యూరిటీ అంటే ఇప్పుడు సైబర్ నేరగాలు ఎక్కువైపోయారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పలేము అనమాట. ఈ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఎవరికి చెప్పొద్దు. నెక్స్ట్ ఇంకోటి నెవర్ ఫర్గెట్ టు లాగౌట్ వన్స్ యూ ఆర్ డన్. అంటే ఎప్పుడైనా సరే మనం లాగిన్ అయ్యామంటే మన ఇంటర్నెట్ బ్యాంకింగ్లోకి అది ఆటోమేటిక్గా కట్ చేయొద్దు అనమాట. అంటే క్లోజ్ చేయొద్దు అప్లికేషన్ అనేది. క్లోజ్ చేయకుండా దాన్ని లాగౌట్ చేశాకే క్లోజ్ చేయాలి. అదొక మెయిన్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఆల్వేస్ కీప్ యువర్ పీసీ ఆర్ సిస్టమ్ అయినా ఏదైనా సరే యాంటీవైరస్ అప్డేట్ అనేది ఉండాలి. యాంటీవైరస్ అప్డేట్ అనేది ఉంటే మాత్రం, ఎందుకంటే కొత్తగా ఇప్పుడు ఏదైనా ఇంట్రొడ్యూస్ అయినా అంటే మా సెక్యూరిటీస్ ఉంటాయి, మాల్వేర్ సెక్యూరిటీస్ ఏదైనా మనకి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ర్యాన్సమ్ వేర్ మనకి వచ్చినాయి కాబట్టి దానికి సంబంధితంగా సెక్యూరిటీ అనేది వచ్చినాయి అనమాట. ఆ సెక్యూరిటీ అనేది అప్డేట్ చేసుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్గా మన సిస్టంలోకి వచ్చేస్తుంది అనమాట. అప్డేట్ చేసుకొని ఉండాలి పీసీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కీబోర్డ్ అనేది మామూలుగా కీబోర్డ్ ఏమో సిస్టమ్ కీబోర్డ్ యూజ్ చేస్తుంటారు అందరు. సిస్టమ్ కీబోర్డ్ కాకుండా అక్కడ మన నెట్ బ్యాంకింగ్ పక్కనే అక్కడ వేరే కీబోర్డ్ ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఏంటంటే మౌస్తో ప్రెస్ చేసే కీబోర్డ్ అనమాట అది. ఆ కీబోర్డ్ యూజ్ చేసిందంటే మన డేటా అనేది స్టోర్ అవ్వదు అనమాట. మన పాస్వర్డ్స్ అనేవి అలా స్టోర్ అవ్వవు అనమాట. ఆ బ్రౌజర్లో స్టోర్ కాకుండా మనం నెక్స్ట్ సారి వాళ్ళకి అవపడవు అనమాట మనం క్లోజ్ చేశాక. అది నెక్స్ట్ ఇంకోటి ఒక కీబోర్డ్తో యూజ్ చేసిందంటే మనం టైప్ చేసినవి అక్కడ లోపల క్రోమ్లో స్టోర్ అవుతాయి అనమాట. హిస్టరీలో స్టోర్ అయి ఉంటాయి. అలా అది మెయిన్ ఫీచర్ అండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ బయట ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ అది చెక్ చేసుకోండి, తర్వాతనే ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీ సలహా సూచన కామెంట్ రూపంలో తెలపండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.